శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో తులారాశి వారి జాతకులు వెక్కి వెక్కి ఏడుస్తారు. మీరు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. పరిస్థితులు మీకు అననుకూలంగా మారడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ తప్పులు చేయకండి, అలాగే ఈ పరిహారాలు తప్పక పాటించండి. అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సాగుతుంది. ఏం జరగబోతుంది, ఈ 3 తేదీల్లో ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు ఎదుటి వారిని ఎంత గుడ్డిగా నమ్ముతారో, అలాగే వారికి వీరికి మధ్యన ఏమైనా సరే పొరపక్షం వచ్చినా, అపార్థం వచ్చినా, లేదంటే వారికి వీరికి మధ్యన ఏదైనా గొడవ జరిగినా, అపనమ్మకం ఏర్పడినా వారి విషయంలో వీరు చాలా వరకు మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తప్పుని అస్సలు సహించలేని తత్వం ఈ రాశి జాతకులది. ఎదుటివారు ఎవరైనా తప్పు చేసినా లేదా అన్యాయంగా చేసినా కూడాను వారి విషయంలో అవమానపరుస్తూనే ఉంటారు. ప్రతిసారి కూడాను వారిని ఎప్పుడూ కూడా అనుమానిస్తూనే ఉంటారు. వారి మీద ఎప్పుడూ అపనమ్మకమే ఉంటుంది. అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, మీరు ఎక్కడ ఉన్నా, ఆఖరికి కుటుంబ సభ్యుల్లో ఉన్నా కూడాను వారి యొక్క తప్పుని వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. ఈ యొక్క తత్వము ఈ రాశి జాతకులు పడినటువంటి స్ట్రగుల్స్ వలన, వీరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన వీరి యొక్క మనసుని ఈ విధంగా మార్చేసింది. మామూలుగా ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడాను ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎదుటివారు ఎవరైనా వీరిని ద్రోహం చేసినా, నమ్మించి మోసం చేసినా, వీరు మాట్లాడే మాటలు ఇక ఎదుటి వారిని చాలా వరకు కూడా చులకనగా చూస్తారు. అంతేకాకుండా వారు చనిపోతే బాగుండు, ఈ మాటలు పడనవసరం లేదు అన్నట్లుగా మానసిక బాధను కలగ చేస్తారు. ఈ యొక్క తత్వాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడాను జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిత్వం ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఎదుటివారు మోసం చేసిన వారి యొక్క తప్పు వారికి తెలియచెప్పండి. అంతేకాని వారిని మీ మాటలతో దూషించకూడదు. ఈ 3 రోజుల్లో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అలాగే వీరిని మోసం చేసింది ఆడవారు అయినా, మగవారు అయినా ఏ వ్యత్యాసము ఉండదండి. వీరికి ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ ఉంటారు. ఎవరి విషయంలో అయినా కూడా ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఆడవారిని గౌరవించాలి. ఎదుటి వారిని ఎప్పుడూ కూడాను గౌరవిస్తూ మాట్లాడాలి. ఎవరికి అన్యాయం చెయ్యకూడదు. ఈ రాశి జాతకులకు కోపం వస్తే గనక వారికి వచ్చే అవకాశాలు కూడా రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలో మనోవ్యధకు వీరే మూల కారణం అవుతూ ఉంటారు. ఈ యొక్క పరిస్థితులు ఇక అస్సలు తీసుకురావద్దండి. మీ యొక్క జీవితం మార్పుదల దిశగా అడుగు వేయాలి అంటే గనక, మీకున్న కష్టాల నుంచి మీరు బయటపడాలి అంటే గనక మీలో ఈ మార్పు ఖచ్చితంగా రావాలి. భగవంతుడు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడండి. ఈ యొక్క పరీక్షలో మీరు విజయం సాధించాలన్నా, మీ జీవితాన్ని మార్పుదల చేసుకోవాలి అన్న మీలో ఉన్నటువంటి అహంకారాన్ని ఇక పక్కన పెట్టేయండి. అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో మీకు చాలా వరకు కలిసి వస్తుంది. మీకు అవకాశాలు వస్తాయి. కానీ అవకాశాలు ఉపయోగించుకోవాలి అంటే గనక అదృష్టం కావాలండి. ఈ అదృష్టం కావాలి అంటే గనక మీలో ఖచ్చితంగా మార్పు కలగాలి. అయితే ఈ పరిహారాలు కూడా తప్పక పాటించండి. శనివారం తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక కాస్తంతసేపు ఆలయంలోనే కూర్చోండి. భగవంతుణ్ణి స్మరించండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. నిమ్మకాయల దండను ఆంజనేయ స్వామికి సమర్పించండి. అందులోని 5 నిమ్మకాయలు తెచ్చుకోండి. మీ ఇంటి ప్రధాన గుమ్మానికి తోరంలాగా కట్టండి. ఇలా చేయడం రీత్యా మీకు రాబోయేటటువంటి నెగటివ్ నుండి బయటపడగలుగుతారు. ఏ చెడు శక్తి ఇక మిమ్మల్ని ఏమీ చెయ్యలేదండి. ఎప్పుడైనా కూడాను మనం మన జాగ్రత్తలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే గనక, భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే గనక మంచి జరుగుతుంది. మీకు రాబోయే కష్టం నుండి కూడా బయటపడగలుగుతారు.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఖచ్చితంగా ఇలా చెయ్యండి, లేకుంటే వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ రాశి జాతకులు. ఎప్పుడైనా కూడాను మనలో ఒక తప్పు ఉంది అని చెబితే మార్పుదల చేసుకునే ప్రయత్నం చేస్తేనే జీవితం బాగుంటుంది, ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.